కాంగ్రెస్ నాయకుల మాజీ సీఎం కేసీఆర్ను టార్గెట్గా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే అని మండిపడ్డారు. వారి హయాంలో ప్రజలకు ఏం మేలు చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ సారథ్యంలో రానున్న రోజుల్లో తెలంగాణను అభివృద్ధి దశగా తీసుకెళ్తామని అంటున్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోటి శ్రీనివాస్తో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్. మొన్న 2 సంవత్సరాల తర్వాత కూడా కేసీఆర్ బయటకు వచ్చి కొన్ని కాంగ్రెస్కి సంబంధించిన నాయకుల మీద కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ మీద కానివ్వండి తోలు తీస్తానని చెప్పి కూడా కొన్ని విమర్శలు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా భారీ ఎత్తున మండిపడుతున్నారని చెప్పొచ్చు. సో ఒక పర్సన్ అంటే అటు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ప్రజలను మొత్తం మభ్యపెట్టి మోసం చేస్తున్నారన్నట్టుగా అటు కేసీఆర్ వ్యాఖ్యలపై అయితే వీళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్పొచ్చు. సో మనతో పాటు ప్రజెంట్ మాట్లాడడానికి ఇదే అంశంపైన మాట్లాడడానికి అటు కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. వాళ్ళు ప్రజెంట్ వచ్చేసి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా ఉన్నారు. వాళ్ళ ద్వారా మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఎందుకంటే అటు ఇచ్చిన హామీలు అలానే ఉన్నాయని చెప్పి అయితే వాళ్ళు ఏదైతే వ్యాఖ్యలు చేస్తారో దాని గురించి అడుగుదాం. అదేవిధంగా అటు తను తోలు తీసానని చెప్పి కూడా ఆ మాట అనడం కూడా ఎంతవరకు కరెక్ట్ అన్న దానిపైన కూడా మనం అయితే అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అమ్మా. ఆ రోజు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అయితే ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. అంటే మీ వర్షంలో మీరు చెప్పాలి అంటే ఏం మాట్లాడతారు దాని గురించి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ పూర్తయిన 2 సంవత్సరాలలో అనేక పథకాలు ఈరోజు రాష్ట్రంలో అమలు పరిచడం, అదేవిధంగా ఎన్నో సందర్భాల్లో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న కేసీఆర్ గారిని వారి అనుభవాన్ని రంగడించి శాసనసభకు వచ్చి విలువైన సూచనలు ఇవ్వాలి. 78,000 పుస్తకాలు చదివిండు కాబట్టి ఆయన ఒక అనుభవాన్ని మేము పరిగణలోకి తీసుకుంటాము. ఆయన సూచనలు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఏదేదో మాట్లాడతాడు కదా, అందుకొరకే ఆయన శాసనసభకు వచ్చి వాళ్ళ సూచనలు ఇవ్వాలి. ప్రజాక్షేత్రంలో ఏదైతే ప్రభుత్వానికి బాసటగా నిలవాలి, ప్రజాక్షేత్రంలో ప్రశ్నించే గొంతుకగా మారాలి. ప్రతిపక్ష నాయకుడు అంటేనే ప్రశ్నించే గొంతుక. కానీ 2 సంవత్సరాలకు ఈరోజు మేల్కొచ్చి లేడికి లేచింది అన్నట్టుగా ఇలా ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ తోలు తీస్తా అనడం సమంజసమైన పద్ధతి కాదు. ఎందుకంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇలాంటి భాషను ఉపయోగించడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. మేము 2023లో శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తోలు మేము తీసినాం. అదేవిధంగా కాంటోన్మెంట్ ఎన్నికల్లో మేము టీఆర్ఎస్ తోలు తీసినాం. జూబ్లీస్ ఎన్నికల్లో రెఫరెండం అన్నారు, టీఆర్ఎస్ తోలు తీసినాం, తీసినాం. అదేవిధంగా నిన్న మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తోలు తీసినాం, తీసినాం. కనుక మీరు మా తీసేది మా తోలు తీసేది కాదు కేసీఆర్ గారు. మీరు అనుభవజ్ఞులు, ప్రజలు మిమ్మల్ని ఇప్పటికే తీసిరు, తోలు తీసిరు. రేపు రాబోయే రోజుల్లో కూడా మీరు ఇదంగానే భాష మాట్లాడితే ఇప్పటి వరకు శాసనసభలో ప్రతిపక్ష హోదానే ఉంది, రేపు ఆ హోదా లేకుండా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీర్పిస్తారనే సంగతిలో ఎలాంటి అతిశక్తి లేదని సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. భాష మాట్లాడేటప్పుడు మీకు అభివృద్ధి చూసి విషం కమ్ముతున్న మీరు ప్రతిపక్షాలు ఇటు టీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ ఇవాళ 2 సంవత్సరాలుగా 6 గ్యారెంటీలతోటి ఇలా ఏ నీళ్ళ కోసం నిధుల కోసం అయితే తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఇచ్చిందో ఆ ట్యాగ్ లైన్ లైవ్లో పెట్టి ఎల్బీ స్టేడియం సాక్షిగా మేము ఉద్యోగాలు ఇచ్చినాం. ఇలా గృహలక్ష్మి కింద మహిళలకు ఇలా అమ్మవారింటికి పోయినా అమ్మవారి దర్శనం చేసుకోవన్నా ఈరోజు మరి ఉచిత ప్రయాణం ఇస్తూ ఉన్నాం. టీఎస్పీసీ ప్రక్షాళన చేసి జాబ్ నోటిఫికేషన్లు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రూప్ 1 పరీక్షలు గత 13 సంవత్సరాలుగా ఎవరు నిర్వహించలే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైనా పదవి ప్రమాణ స్వీకారం చేసిన నుంచి 10 నెలల్లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఆ ఫలితాలు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో మరి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని, కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మరి శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జీవో తీసుకొచ్చి, జీవో తీయడమే కాదు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మన గవర్నర్ గారు పంపితే బీజేపీ నాయకులు కుట్రతోని దాన్ని ఆపిరానలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మేము సుప్రీంకోర్టులో కొట్లాడినాం బీసీ రిజర్వేషన్ కోసం. అదేవిధంగా హైకోర్టులో మరి ఢిల్లీ నుంచి లాయర్లను తీసుకొచ్చి మేము హైకోర్టులో వాదనలు వినిపించినాం. అయినప్పటికీ కూడా న్యాయం జరగలేదు. ఇంకా హైకోర్టులో మాకు నమ్మకం ఉంది, రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా న్యాయం వస్తుందని, అదేవిధంగా సంచలనమైన తీర్పు వస్తుందని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ బీజేపీ నాయకులు
ఏదైతే గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉందో జీవో కానీ ఆర్డినెన్స్ కానీ, అదేవిధంగా ఇక్కడ కేంద్ర మంత్రులు ఉన్న కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, అదేవిధంగా శాసనసభ్యులు, బీజేపీ శాసనసభ్యులు నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రధానమంత్రి గారి దగ్గరకు పోయి మా రాష్ట్రానికి ఇవి కావాలి, ఇవి తీసుకుపోవాలి, లేకపోతే మమ్మలను ఇబ్బంది అవుతుంది మాకు రాజకీయంగాని నరేంద్ర మోడీ గారి దగ్గరకు పోయి మొరబెట్టుకొని మరి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో ఎందుకు పెడతలేరు? ఇది బీజేపీ చేస్తున్న కుటిల రాజకీయానికి ఇది పరాకాష్ట అని చెప్పక తప్పదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే కంప్లీట్గా అటు కొన్ని పార్టీలు కూడా చాలా వరకు అన్ని విషయాల్లో కూడా విమర్శిస్తున్నారు. బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇచ్చిన హామీలు అనేవి కూడా ఇప్పటివరకు నెరవేర్చడం అనేది కూడా జరగలేదు. 1-2 మాత్రమే నెరవేర్చి మేము మొత్తం నెరవేర్చామన్నట్టుగా అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ ప్రశ్నించే నాయకునికి చెప్తా ఉన్నా, ఆర్ట్స్ కాలేజ్ కాడికి రమ్మను, లేకుంటే కోటి ఉమెన్స్ కాలేజ్ కాడికో, లేకుంటే కోటి చౌరస్తా కాడికి రావను. 2 సంవత్సరాలుగా మా అభివృద్ధి, గత టీఆర్ఎస్ ప్రభుత్వం ధ్వంసం, ఆర్థిక ధ్వంసం, నిరుద్యోగ ధ్వంసం, ఉద్యోగాల ధ్వంసం, నీళ్ళ ధ్వంసం, ఎన్నో ధ్వంసాలు చేసి ఆ రోజు సెక్రటరియట్ రాని ముఖ్యమంత్రి ఉండే. కానీ 2 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్ రోజు సెక్రటరియట్కి వచ్చి ప్రతి ఆ శాఖ మీద సమీక్ష సమావేశాలు జరిపించి, అదేవిధంగా ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నో రంగాలలో ఈరోజు అభివృద్ధికి తీసుకుపోతున్న సంగతి మనందరం చూస్తున్నాం. వీళ్ళు కళ్ళుండి చూడలేని కబోదులా లేకుంటే గుడ్డి వాళ్ళ అని సందర్భంగా అడగదలుచుకున్నా. ఈరోజు గ్లోబల్ సబ్మిట్ పెట్టి విజన్ 2047 పెట్టి శాశ్వత నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసమై ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందించకపోవడం, విమర్శించడం వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాము. ఈరోజు శాశ్వతంగా నిరుద్యోగ నిర్మూలన చేపట్టాలని ఈ రాష్ట్రం 9 రాష్ట్రాల్లో రేసింగ్ తెలంగాణగా ఉండాలని అన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఆదర్శంగా తీసుకున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే శాసనసభలో ఏదైతే మనము బీసీల శాతం తీసినామో 56.33% రిజర్వేషన్ సంఖ్యాబలం చేసినామో, జనగణన చేసి కులగణన చేసినామో, ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు దిగొచ్చి మనను అనుసరిస్తున్నారు, రేవంత్ రెడ్డి గారి పాలనను అభినందిస్తున్నారు. మన యొక్క పథకాలను అక్కడ కాపీ కొడుతున్నలో ఎలాంటి అతిశక్తి లేదు. ఏదైతే విమర్శిస్తున్నారో నాయకులు 2 సంవత్సరాల మీద అభివృద్ధి పైన, 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వం మీద, అదేవిధంగా 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం మీద నా స్థాయి నాయకుడే వస్తాడు. టైం మీరు చెప్పండి, సమయం మీరు చెప్పండి, ఎక్కడంటే అక్కడ వచ్చి నీ ఆధారాలతో సహా నిరూపించకపోతే నేను గాంధీభవన్ ముక్కు నేలకు రాసిపోతాను. ఈ సందర్భంగా ఆ ప్రతిపక్ష నాయకులకు సవాల్ విసురుతున్నాను. ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఒక్కటి కీలకంగా వస్తుందన్న, ఎక్కడ చూసినా కూడా అటు ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి వచ్చేసరికి అటు డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మా హయాంలో మేము కట్టించిన వాటికి ఇప్పుడు తనివ్వడం ఏంటి, ఇందిరమ్మ ఇల్లు పేరు పెట్టి అని చెప్పి కూడా అన్నారు. వాళ్ళు కట్టించిన ఇల్లు ఒకటి కూడా లేదు. అంత మా ప్రభుత్వం అంటే మేమున్నప్పుడు మా 10 సంవత్సరాల పాలనలో జరిగిందే. వాళ్ళు శంకుస్థాపన చేసిన దానికి జస్ట్ రిబ్బన్ కట్ చేసి మేము ఇచ్చినామన్నట్టుగా కూడా వాళ్ళు చేసినారని చెప్పి ఒక పాయింట్ చెప్తున్నారు. ఇంకొకటి అటు బ్రిడ్జి విషయానికి వచ్చారు, కొన్ని బ్రిడ్జ్లు కూడా అక్కడక్కడ ఓపెన్ చేసిన దానికి కూడా మేము కట్టించిన బ్రిడ్జ్లకు తన రిబ్బన్ కట్ చేసి తను స్టార్ట్ చేస్తున్నారన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళే చేస్తే వాళ్ళే రిబ్బన్ ఎందుకు కట్ చేయలే? కేవలం ఫామ్ హౌస్లో వండుకొని ప్రగతి భవన్కే పరిమితమై సెక్రటరియట్ రాని ముఖ్యమంత్రి మరి రిబ్బన్ కట్ చేసి ఎవరు వద్దన్నారు? ఇలా మేం చేసినాం కాబట్టి అతి వేగంగా శరవేగంతో ఇలా మా ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్తాడు, పక్క రాష్ట్రాలతో కాదు పోటీ, టోక్యో, సింగపూర్, జపాన్, జర్మనీతోని మా పోటీ అన్నాడు. మరి మేము చేసిన అభివృద్ధికి మేమే రిబ్బన్ కట్ చేసినాం. మరి వాళ్ళ అభివృద్ధి చేసి అని తొండి వాదన తీసుకొస్తే మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? మరి వాళ్ళు చేయలేదు కాబట్టే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో ప్రపంచంతో ఓటు పడుతుంది తెలంగాణ అని చెప్పే ఇలా బ్రిడ్జిలు కానీ, నీటిపారుదల శాఖ మీద కానీ, కృష్ణా జలాల మీద కానీ, గోదావరి జలాల మీద ట్రిబ్యునల్ దగ్గర కూడా ఈరోజు మన వాదనలు నిలిపిస్తూ ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారితో చీకటి ఒప్పందం కుదుర్చుకొని ప్రగతి భవన్లో మరి ఫామ్ హౌస్లో బిర్యానీలు తిని అదేవిధంగా తెలంగాణకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ గారు. ఎందుకంటే రోజా గారు పెట్టిన చేప పులుసు తినే నేను రాయలసీమను రత్నాలసీమ అనే దౌర్భాగ్య పరిస్థితి ఒక తెలంగాణ సీఎం చేయవలసిన మాటలేనా? కానీ అందుకు భిన్నంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పట్టుబట్టి కృష్ణా వాటా గురించి కానీ, గోదావరి వాటా గురించి కానీ ఇవాళ ఎన్నో సందర్భాల్లో ఢిల్లీకి
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి కలిసి తెలంగాణకు రావాల్సిన మా నీటి వాటా మా మహబూబ్నగర్ జిల్లా, మా నల్గొండ జిల్లా, మా ఖమ్మం జిల్లా వరకు సస్యశ్యామలం చేయాలని, దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేయాలని ఒక కంకణబద్ధుడై ఈరోజు ఢిల్లీలోని ఇలా వాదనలు నిలిపిస్తుంటే మరి కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ మరి కళ్ళు మూసుకొని చూడలేని దౌర్భాగ్యులని వాళ్ళు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు. నిరుద్యోగులకు చాలా మోసం చేస్తున్నారు. అభివృద్ధి అనే పేరుతోని హైడ్రా అనేది ముందుకు తీసుకొచ్చి కంప్లీట్గా అంటే స్థానికంగా ఉన్న వాళ్ళ పొట్ట కొడుతున్నారని చెప్పి కూడా కొన్ని విమర్శిస్తున్నారు. మొన్నటికి మొన్న అటు రేవంత్ రెడ్డి గారు అటు ఓయూ క్యాంపస్కి వచ్చినప్పుడు కూడా 1000 కోట్ల నిధులు ఇస్తున్నాము అని చెప్పి చెప్పడమే కానీ ఇచ్చింది లేదు, ఉట్టి నోటి మాటనే ఉంది, పనులు లేవు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు హైడ్రా అనేది, హైడ్రాకు ఒక కులం లేదు, ఒక మతం లేదు, పేదవాడు లేదు, అదే కదా సంపన్న కుటుంబాలకు సంబంధం లేని ఒక హైడ్రా ముందల ఉన్న ఒకే ఒక సవాలు కుంటలను కబ్జా చేసినవాడు, చెరువులను కబ్జా చేసిన వాళ్ళు, బఫర్ జోన్లను కబ్జా చేసినాడు, నది పరివాహక ప్రాంతాలను కబ్జా చేసినవన్నీ ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది హైడ్రా. దానివల్ల ఎవరికి కూడా నష్టం లేదు. ఒకవేళ మూసి రివర్ ఫ్రంట్లో ఎవరైనా పేదలు పోతే వాళ్ళకి ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకుంటాం. అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడంతో పాటు 25,000 రూపాయలు రవాణా ఖర్చులు ఇవ్వడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ బీఆర్ఎస్ నాయకులకు ఏం దొరుకుతాక ఏదో విమర్శించాలి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు తప్ప అందులోని పసలేని విమర్శ తప్ప ఇంతకంటే వేరే వాళ్ళకు ఆలోచన లేదు. ఒకవేళ మేము అభివృద్ధి చేస్తుంటే వాళ్ళని మెచ్చుకోవడం చేత కాదు, కానీ విమర్శించడం మాత్రం చేతనవుతుంది. స్టూడెంట్ విషయానికి వచ్చేసరికి కూడా అటు ఓయూ క్యాంపస్లో మొన్న వచ్చిండు 1000 కోట్లు ఇస్తా అని చెప్పింది, కానీ నిధులు ఇప్పటివరకు కేటాయించలేదు. అందులో ముఖ్యంగా ఏంటి అంటే ఇటు సీఎం గారి మీద ఎక్కువ విమర్శలు ఏమొస్తున్నాయి అంటే చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళని పట్టించుకోవట్లేదు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకుందామన్నా మధ్యలో సెక్యూరిటీ వచ్చి ఆపేస్తున్నారు, మా బాధని వినట్లేదు అని చెప్పి కూడా చాలా వరకు అటు ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఆర్గ్యుమెంట్ కూడా చేయడం జరిగింది. ఇది సీఎం దాకా కూడా వెళ్ళలేదు అని చెప్పి అయితే చెప్తున్నారు. మీరు ఏమైనా ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ అంటే గ్రౌండ్లో ఉండే వారికి ఇదంతా జరుగుతుంది కాబట్టి ఇది అక్కడ వరకు మీరు పాస్ చేసే ప్రయత్నం అని. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర గల యూనివర్సిటీ కాబట్టి రేవంత్ రెడ్డి గారి హృదయానికి చాలా దగ్గర ఉన్న యూనివర్సిటీ. 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న 11 యూనివర్సిటీల్లో ఏ నిరుద్యోగి కూడా రోడ్ ఎక్కలేదు. మాకు ఉద్యోగాలు రాలేదని కానీ, నిరాశతోనే కానీ, నిస్పృహలతోనే ఎవరు కూడా ఎక్కలేదు. అంటే రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే ఒక నమ్మకము, విశ్వాసము, ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని ఒక నమ్మకంతో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కానీ, రంగారెడ్డి మన వరంగల్లో ఉన్న యూనివర్సిటీ కానీ రణరంగంగా మారినాయి. కానీ ఈరోజు ఆ పరిస్థితులు లేవు. ఎందుకంటే ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, రాష్ట్రంలో ఉన్న 11 యూనివర్సిటీలు కూడా ఎక్కడ కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతలేరంటే మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి 2వ సారి పర్యటించాడు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఉస్మానియా యూనివర్సిటీని వేదిక చేసుకొని రాజకీయాలు చేసిన గత టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, గత టీఆర్ఎస్ కేసీఆర్ కానీ మేము రాజకీయాలకు ఉస్మానియా యూనివర్సిటీలు కానీ ఏ యూనివర్సిటీని కూడా ఉపయోగించుకుంటలేం. ఉస్మానియా యూనివర్సిటీకి గతంలో ఏ ముఖ్యమంత్రి రాలే. ఒక ఇందిరాగాంధీ గారు వచ్చారు, ఆ తర్వాత సెకండ్ పర్సన్ ఎవరన్నా అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీల అధ్యాపకులకు కానీ, ఉస్మానియా యూనివర్సిటీల అధ్యాపకులు కూడా ఉద్యమకారులు కానీ, ఆ యొక్క విశ్వవిద్యాలయం చదివే విద్యార్థులు ఉద్యమకారులు కాబట్టి ఏదైనా సమయం వచ్చినప్పుడు అక్కడ పూర్తిగా సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వారికి ఏం కావాలనో దాదాపు 1000 కోట్లు 11 కోట్లు కేటాయించబడ్డది. బడ్జెట్లో ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీకి బడ్జెట్ పెట్టి తద్వారా గ్రాంట్ రూపంలో ఉస్మానియా యూనివర్సిటీకి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ప్రతిపక్షాలు ఇది గమనించకుండా అంటే ఇచ్చిన తెల్లారి ఇది మిషన్ ఆయన ఈ వంపనికే దానికో ప్రణాళిక ఉంటుంది, ఒక కమిటీ వేస్తారు. ఏ అంశాల మీద యూనివర్సిటీని అభివృద్ధి చేయాలి, హాస్టళ్ళు కట్టాలన్నా, కాలేజీలు కట్టాలన్నా, ఎంతో దేశంలోనే ప్రపంచంలోనే ఒక చరిత్ర గల యూనివర్సిటీ ఏ విధంగా రూపురేఖలు తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కమిటీ వేసారు. ఆ కమిటీ నివేదిక ప్రకారంగా ఎన్ని డబ్బులైనా ఇవ్వడానికి ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ 11 ఈ రాష్ట్రంలో యూనివర్సిటీలకు మీరు గతంలో చూసిరు. ఉస్మానియా యూనివర్సిటీ కాదు 11 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించలేని దరిద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 11 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారిది.
రానున్న రోజుల్లో ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలు ఇంకేమైనా ఉండబోతున్నాయా? ఈ 3 సంవత్సరాలు రిమైనింగ్ ఉంది కాబట్టి ఎలా ఉండబోతుంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి? ఈ 3 సంవత్సరాలే కాదు, ఇంకొక 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారు, మా క్యాబినెట్ ఉంటుంది. ఏ సందర్భాల్లో ప్రజలకు ఏం కావాలి, ఏ గ్రామీణ వాతావరణంలో ఏం కావాలి, అందుకొరకే సర్పంచ్ ఎన్నికలు పెట్టినాం. ఎందుకంటే గ్రామ పటిష్టత, గ్రామ ప్రజాస్వామ్యం ప్రతిష్టత ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతుంది. అంటే రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే, మహాత్మా గాంధీ ఏదైతే చెప్పిండో పల్లెలే దేశానికి పట్టుసీమలు అన్నట్టుగా, అందుకొరకే ఈరోజు మీరు కొడంగల్ని చూసుకొని ఇక్కడే చూసుకొని సర్పంచులు ఘనంగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానంలో గెలిచింది కాబట్టి వాళ్ళ సన్మాన కార్యక్రమం. గ్రామ పరిపుష్టే ముఖ్యమంత్రి గారి దూర ఆలోచన. గ్రామ అభివృద్ధే ఈ ప్రభుత్వానికి ఉన్న మొదటి ప్రాధాన్యత. గ్రామాలు అభివృద్ధి చెందితేనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయి, పట్టణాలు అభివృద్ధి చెందితేనే మహానగరాలు అభివృద్ధి చెంది, మహానగరాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతున్న ఆలోచనతోటి ఇలా మా ముఖ్యమంత్రి గారు కానీ, మా పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కానీ వాళ్ళ దూరదృష్టికి ఇదొక నిదర్శనం, ఒక దార్శికత అని చెప్పక తప్పదు. సో చూసారు కదా, కోట్ల శ్రీనివాస్ గారు అయితే క్లియర్గా చెప్పారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ 3 సంవత్సరాలే కాదు, ఇంకొక 5 సంవత్సరాలు కూడా ఎక్స్ట్రా మాదే పరిపాలన ఉంటుంది. ఖచ్చితంగా అభివృద్ధి దిశగా అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకెళ్తుందని చెప్పి అయితే తను చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ మురళితో భరత్, స్టూడియో 18 న్యూస్, హైదరాబాద్.